హలో. ట్రిప్కి వెళ్ళి చాలా రోజులైంది కదా. సో ఇవాళ ఒక అన్ప్లాన్డ్ ట్రిప్కి, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి ఇప్పుడు పాండిచ్చేరి వెళ్ళి అక్కడి నుంచి చిదంబరం, తర్వాత మళ్ళీ పాండిచ్చేరికి వచ్చి ఓ 2 days 3 days అక్కడ స్పెండ్ చేసి బ్యాక్ టు రాజానగరం అన్నమాట. వెదర్ ఏమో కొంచెం వర్షం పడేలా ఉంది. సో ఇప్పుడు రాజానగరం నుంచి స్టార్ట్ అవుతున్నాను. రాజానగరం నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేస్తే డైరెక్ట్ టు పాండిచ్చేరి అనమాట. సో లెట్స్ గో. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. లక్కీగా రాజమండ్రిలో వర్షం పడట్లేదు, రాజానగరంలోనే బాగా వర్షం ఉంది. ఏదో తంబరం స్టేషన్ అంట, చెన్నై దాటేసాము ఆల్రెడీ. పర్లేదు, ఆర్ఎస్ ఏమవుతుందో అనుకున్నాను కానీ సీట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఇంకొక 3 hours పడుతుందేమో చిదంబరానికి. సారీ, నాట్ చిదంబరం, పాండిచ్చేరి. వెయిటింగ్ 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 వెయిటింగ్. మొత్తం ట్రైన్ నిండా అరుణాచలం వెళ్ళే వాళ్ళే ఉన్నారు. గోల్గా ఉంది కంపార్ట్మెంట్ అంతా. వచ్చేసాం పాండిచ్చేరి వచ్చేసాం. 1 kilometer ఉంది. సో లోకల్గా ఉన్న రోడ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం అనుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం. 10 minutes వాక్. హోటల్ ఎలా ఉంటుందో చూడాలి. పాండి స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ వైట్ టౌన్లోకి ఎంటర్ అయిపోయాం. సూపర్ ఉంది. వెళ్ళేటప్పుడు మంచి లొకేషన్ ఒకటి వెయిట్ చేస్తుంది. అదేంటంటే మోటార్ వెహికల్స్ అలౌ చేయట్లేదు అనమాట అక్కడ. ఓన్లీ వాకర్స్ అండ్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. చాలా బాగుంది వెదరు. హోప్ఫుల్లీ మనం ఉన్న రోజులు ఇలాగే ఉండాలని కోరుకుందాం. టెర్రేస్ ఇదేదో రెస్టారెంట్, చాలా బాగా పెట్టుకున్నాడు సెటప్. అన్ని మంచి స్టైల్గా పెట్టుకున్నారు ఇక్కడ. నైస్. వచ్చేసాం హోటల్ అజంతా బీచ్ గెస్ట్ హౌస్. రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. రూమ్స్ ఎలా ఉంటాయో తెలీదు. హ్యావ్ టు గో అండ్ చెక్. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఈ తాతగారి దగ్గరికి వచ్చాము. అప్పుడే ఫ్రెష్గా ఫ్రూట్ కట్ చేసి పెడుతున్నారు. ఇది మా హోటల్. అది 20 rupees తీసుకున్నారు. వర్త్ అసలు. మేము ఫస్ట్ బేరం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పీసెస్ కూడా ఇచ్చారు మాకు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెరీ నైస్ ప్లేస్. చూసారా, ఇక్కడ ఎల్లోగా ఉంది కదా, బ్యూటిఫుల్గా మొత్తం. వాడికి పెయింటింగ్లు అవి వేసి ఫోటోలు తీయడానికి చాలా వీలుగా ఉంది కదా. అది పబ్లిక్ టాయిలెట్. అది పబ్లిక్ టాయిలెట్ని అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో బెటర్. చాలా బాగుంది. ఇదే మన రూమ్. కొంచెం ఓల్డ్గా ఉంది, బట్ పీక్ టైం కాబట్టి ఈ ప్రైస్లో ఓకే. 2200 తీసుకున్నాడు దీనికి. సో పీక్ సీజన్ అంటున్నాను కదండి, కంగారు పడకండి. లాంగ్ వీకెండ్ కదా, చాలామంది వచ్చారు. హోటల్ రూమ్ దొరకడమే కష్టమైంది. లక్కీగా ఇది దొరికింది మనకి. ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి. డబుల్ కాట్ బెడ్ ఉంది, బీరువా. ఇక్కడ వాష్రూమ్ కూడా నీట్గా. రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి. ఆల్ గుడ్, నో వరీస్ విత్ దట్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు టవల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు. అదొకటే ప్రాబ్లం. సో ఎక్స్క్లూడింగ్ దట్, రెస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ ఫైన్. ఇప్పుడు వెళ్ళి ఎక్కడన్నా లంచ్ చేసి అప్పుడు తిరగడం స్టార్ట్ చేద్దాం. మంచి ఆకలిగా ఉంది. సో ఫిష్ అండ్ చిప్స్ కోసం అని వెతుక్కుంటున్నాం. దొరికితే ఓకే, దొరకకపోతే ఏం చేయలేం. మన హోటల్ పక్కనే ఉన్నాయి చాలా రెస్టారెంట్స్. సో చూద్దాం ఉందో లేదో. ఇదేదో ఎస్కేప్ ఇన్ అంట. ఇదేంటి పైన ఉంది, ఇక్కడేమో కింద ఏదో వేరేది ఉంది. కరెక్టే, ఎస్కేప్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్. లైక్ సి, మన ఫుడ్ ఐటమ్ ఉంటుందో లేదో తెలియదు. ఉంటుంది అనుకుని వెళ్దాం. ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ చేసేద్దాం. అరేంజ్ చేయడం మర్చిపోయాను కదా. ఈ శోభా న్యూ ఫ్రెండ్, ఎప్పుడు కలవలేదు. ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు.
నైస్ కంపెనీ. రెస్ట్ ఆఫ్ ద గ్యాంగ్ తర్వాత చూపిస్తాను. కొంచెం క్రాంకీగా ఉన్నారు, కర్సీసీలో ఉన్నారు. సో రెస్ట్ ఆఫ్ ద గ్యాంగ్ తర్వాత చూపిస్తాను. మనం ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ చేస్తాం. వెయిటింగ్. మేడం ఏదో వెజ్ ఆరో పెట్టాను, అది ఏం పెట్టామని అది ఆర్డర్ చేశారు. మేడం గారు నేను ఆర్డర్ చేసింది అయితే విస్కీ అంట, ఆయన ఆర్డర్ చేసింది మాత్రం బెటర్ అంటే ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, అది ఆల్రెడీ తిన్నాం కాబట్టి చాలాసార్లు వీ నో హౌ ఇట్ హెల్తీ. ఈ పాస్తాలో కూడా పాయిజన్ ఉంటుందా మరి ఎక్కడం కాకపోతే? వచ్చేసింది మన ఐటమ్ అయితే. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లాంగ్ స్లైస్ రాలేదు, కానీ ఇలా పీసెస్లో వచ్చాయి. హోప్ఫుల్లీ బాగానే ఉంటుంది అనుకుంటున్నా. లెస్ టేస్ట్ ఇట్. మేడం గారు ఇంకా రాలేదు. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్ గా ఉంది. ఫ్రైడే కాబట్టి బతికిపోయే ఫిష్, లేకపోతే నేను యాక్చువల్గా పాస్తా తిన్నాను, నాకు అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. బట్ 400 పెట్టుకున్నాం కాబట్టి నోరు మూసుకొని జాగ్రత్తగా తిన్నాను. చాలా పుల్లగా ఉంది. ఫుడ్ ఓకే, బాగానే ఉంది, నాట్ సో బ్యాడ్. సో పాస్తా కూడా బాగానే ఉందంట, మంచి రివ్యూనే ఉంది. ఎండ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం నీడలో ఉందామని ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నాము. ఈ రాక్ బీచ్ సైడ్ నడుస్తూ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడే ఎంత బాగుందంటే ఈవినింగ్ ఇంకా బాగుంటుందేమో. అందులోకి ఇవాళ ఆగస్ట్ 15th కదా, ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయేమో చూడాలి. డెకరేషన్ అయితే చేసే ఉంది. స్ట్రీట్ అయితే చాలా చాలా బాగుంది. ఈవినింగ్ షూట్ చేస్తాను, ఈవినింగ్ లైట్లో ఇంకా బాగుంటుంది, అప్పుడు చూపిస్తా. లెట్స్ గో టు మ్యూజియం నెక్స్ట్. కనబట్టలేదు కానీ దూరం బాగానే ఉంది. 1 కిలోమీటర్ మొదలెట్టేసాము. ఎండేమో ఆనందం తీరిపోతుంది. బట్ రోడ్ అంతా మాత్రం సూపర్ ఉంది అసలు. పక్కన నుంచి వెళ్తుంటే ఇగో ఇలాంటి హోటల్స్ అవి సూపర్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఆగిపోతున్నారు. ట్రిప్ అసలు ముందుకు వెళ్ళట్లేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సోలో బాయ్ ట్రిప్కి ఎప్పుడు రాకూడదు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళతోటి. ఓకే, చాలా దూరం వచ్చేసాం. ఏదో పార్క్ చాలా బాగుంది. ఇక్కడ కూడా పర్లేదు, బాగానే ఉన్నారు జనాలు. లాంగ్ వీకెండ్ కదా అది. కనిపిస్తున్నారా ఇప్పుడు? హ్యాపీ. మా నావిగేటర్కి ఏమో కళ్ళు కనబడట్లేదు, ఎక్కడో తీసుకెళ్తుంది. ఏంటో ఏమో అర్థం కావట్లేదు. అటువైపు అనుకుంటా. మ్యాప్ లో చూడు. అంతా కష్టపడి వచ్చాము, కాకపోతే హాలిడే అంట మ్యూజియంకి. మ్యూజియం క్లోజ్. క్రౌడ్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఫొటోస్కి వాటికి చాలా అంటే చాలా చాలా బాగుంది. మా వాళ్ళు ఫోటోల కోసం కష్టపడుతున్నారు ఇందాక నుంచి. నేను తీసి సరిపోవు, మళ్ళీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒక స్ట్రీట్ అయింది, ఒక స్ట్రీట్ అయ్యేటప్పటికి ఎంత ఆయాసం వచ్చింది. ఇంకో 2 స్ట్రీట్లు ఎలా కవర్ చేయాలో. ఫొటోస్ దిగుతూ వెళ్తూ ఉన్నాం. కలరింగ్ అయితే మామూలుగా లేదు, చాలా క్రౌడ్ ఉంది. నైస్ వ్యూ అసలు, సూపర్గా ఉంది. వ్యూస్ బాగున్నాయి, ఫొటోస్ పండుగ చేసుకోవచ్చు నిజంగా. మొత్తం ఈ స్ట్రీట్స్ అన్ని చూడండి. బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉండాలి. సూపర్. కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, బాయ్. మీకు నాకు సంబంధం లేదు. బాగా ఫోటోలకి వాడేశారు, నీరసం వచ్చేసింది. ఫోటో సెషన్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని సరదాగా ఇప్పుడు రాక్ బీచ్లో తిరుగుదామని వచ్చాం అనమాట. అక్కడ పొద్దున్న పబ్లిక్ టాయిలెట్స్ చూపించా కదా, అక్కడ ఫొటోస్ దిగడానికి 2 ప్లేసులు చాలా బాగున్నాయి. అక్కడ దిగడానికి వెళ్తున్నాం ప్రస్తుతం. అక్కడ ప్యారడైజ్ బీచ్ దగ్గర అనుకుంటా వాటర్ స్లైడింగ్ కూడా చేస్తున్నారు.
మనం వెళ్ళేటప్పుడు కొంటే మనం ట్రై చేద్దాం, లేదంటే లేదు. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగానే అనిపిస్తుంది. స్ట్రీట్ అంతా చాలా 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 బాగుంది, నీట్గా కూడా ఉంచారు. మెయిన్గా ఏంటంటే మోటార్ వెహికల్స్ అవి తిరగనివ్వట్లేదు. సో కొంచెం పీస్ఫుల్గా తిరగడానికి అన్నట్టుగా ఉంది. సో మీరు పాండిచేరి ప్లాన్ చేసుకుంటే కనుక సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కువ వచ్చేయండి. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే వైట్ టౌన్. చిన్న సజెషన్ ఏంటంటే డోంట్ గో ఫర్ ఆన్లైన్ బుకింగ్స్ అండ్ ఆల్. డైరెక్ట్గా ఆన్లైన్ బుకింగ్స్ అవే తీసుకోవడం వద్దు, ఎందుకంటే వాళ్ళు రేట్ ఎక్కువ కొట్టేస్తున్నారు. ప్లస్ రూమ్స్ కూడా అంత బాగుంటలేదు. ఆఫ్లైన్లో ఉన్న హోటల్స్ కూడా కాల్ చేయండి. అండ్ మేక్ మై ట్రిప్లో వాటిలో ఉన్న రివ్యూస్ నమ్మొద్దు. ఆ రివ్యూస్ చాలా ఫేక్ రివ్యూస్ ఉంటున్నాయి. మొన్న అబ్జర్వ్ చేసాక తెలిసింది నాకు. గూగుల్ రివ్యూస్ కూడా కొంతవరకు నమ్మొచ్చు, బట్ ఫుల్గా నమ్మలేమన్నమాట. సో రివ్యూస్ అన్ని చూసుకొని జాగ్రత్తగా రూమ్ బుక్ చేసుకోండి. ఆఫ్లైన్లో వాళ్ళకి కాల్ చేసి అవి కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు తీసుకున్న రూము అజంతా బీచ్ గెస్ట్ హౌస్, ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. బాగుంది, చాలా బాగా వచ్చింది, మనకు మంచి డీల్లోనే వచ్చింది రూమ్. సో ట్రై టు చెక్ ఆఫ్లైన్ ఆప్షన్స్ ఆల్సో. అండ్ ఇవేంటిది, రీల్స్లో చూసి మాత్రం అస్సలు బుక్ చేసుకోవద్దు. ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా రూమ్స్ నేను చూశాను. అవి దాంట్లో చూపించిన ప్రైస్ ఒకటి ఉంటుంది, మనం కాల్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పే ప్రైస్ ఒకటి ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా వాళ్ళు చూపించినంత గ్రేట్గా ఏమి ఉండట్లేదు. ప్రతి రివ్యూ కూడా ఒకే ఫొటోస్ పెడుతున్నారు. సో అవన్నీ ఫేక్, అవి నమ్మొద్దు. గూగుల్ రివ్యూస్ కొంతవరకు నమ్మొచ్చు. డైరెక్ట్గా కాల్ చేసి అప్పుడు బుక్ చేసుకోండి, ఆన్లైన్లో మాత్రం బుక్ చేసుకోకండి. ఓకే, లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. వాల్స్ అన్నీ చాలా మంచిగా ఇలా ర్యాండమ్ పెయింటింగ్స్ టైప్లో కూడా వేసుకున్నారు, చాలా బాగున్నాయి. అది స్ట్రీట్ అంతా కూడా చాలా బాగుంది. ఇది స్టాచ్యూ ఎవరిదో నాకు తెలిసి పాండిచేరి గవర్నర్ది అనుకుంటా. ఆయనే మొత్తం ఈ ఏరియా అంతా డెవలప్ చేశాడు అని చెప్పారు. సో దానికి ట్రిబ్యూట్గా వీళ్ళు ఇక్కడ స్టాచ్యూ పెట్టుకున్నారు. యాజ్ యూజువల్లీ మన లేడీస్ ఎక్కడ తప్పిపోయారు, వెళ్ళి ఎత్తుక్కోవాలి మళ్ళీ. ఫుడ్ స్ట్రీట్కి వచ్చాము. సో చాలా బిజీగా ఉంది. అన్ని రకాల సీ ఫుడ్లు దొరుకుతున్నాయి ఇక్కడ రోడ్ సైడ్. చూడండి మెనూ చూడండి, సీ ఫుడ్, అన్ని రకాల సీ ఫుడ్, యాపిల్స్, పాప్కార్న్స్, పిజ్జాస్, బర్గర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మొత్తం అంతా మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ అనమాట నైట్ టైం. చాలా అంటే చాలా క్రౌడెడ్గా ఉంది. ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. బార్బిక్యూ కూడా ఉంది ఇక్కడ. నైట్ లైఫ్ చూడండి, చాలా వైబ్రెంట్గా ఉంది అసలు. సో నైస్. ట్రై చేద్దాం అనుకున్న ఫుడ్స్లో ఇంకో ఫుడ్ ప్రాన్ పాప్కార్న్ బాగానే ఉంది, ఆల్రెడీ ట్రై చేస్తా ఇందాకే. సో చెక్ లిస్ట్లో ఇంకో ఐటెం డన్ అనమాట. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు, తిరణాల్లో ఉన్నట్టే ఉన్నారు అసలు. బ్యాక్ టు రూమ్, కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం అన్నది డిసైడ్ అవ్వాలి. మనం నెక్స్ట్ వెతుకుతున్న ఐటెం ఈ రెస్టారెంట్లోనే ఉంటుంది. ఉందో లేదో తెలీదు, ఆన్లైన్లో అయితే ఉందని ఉంది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఎప్పుడు తినలేదు కూడా ఐటెం, ఎలా ఉంటుందో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ బీచ్లో తిరగడం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఒక ఆటో కూడా కనబడట్లేదు, నో మోటార్ ఉంది కదా. సో ఆటోస్ ఏం లేవు, కొంచెం ముందుకు వెళ్ళెక్కాలి. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పావుగంటలో బస్సు ఉంటుంది అన్నారు చిదంబరానికి. సో లెట్స్ గో టు చిదంబరం. పాండిచేరి నుంచి చిదంబరంకి 10 minutesకి ఒక బస్సు ఉంటుంది. మీరు ఫస్ట్ పాండిచేరి బస్ స్టాండ్కి వచ్చేస్తే అక్కడ నుంచి తమిళనాడు ఆర్టీసీ, పాండిచేరి ఆర్టీసీ, ఇంకా ప్రైవేట్ బస్సెస్, చాలా బస్సెస్ ఉంటాయి. 70 రూపీస్ తీసుకుంటారు. ఒక 2 hours జర్నీ. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో అసలు ప్రాబ్లమే లేదు చిదంబరం వెళ్ళడానికి. రోడ్ కూడా మొత్తం కంప్లీట్గా హైవే మీదే వెళ్ళేది. సో జర్నీ కూడా పెద్దగా తెలీదు. అదిగో చిదంబరం టెంపుల్ ఎంట్రన్స్. దర్శనం ఎంత ఏం పడుతుందో తెలీదు. జనాలు కొంచెం యావరేజ్గా ఉన్నట్టున్నారు. ఏదో అనౌన్స్మెంట్, అంత ఎక్కువ మంది లేరు, అంత తక్కువ మంది లేరు అనుకుంటా. సో తొందరగా దర్శనం అయిపోవడం కోరుకున్నాం. సో శిల్పాలు చూద్దాము అనుకుంటే అసలు గోడ నిండా ఉన్నాయి, మనం వెతుక్కోవడం అంతే.
ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కట్టినాడు. ఆ రోజుల్లో ఎంత బాగా చెక్కారంటే సూపర్. చూడండి మొత్తం ఇక్కడ డ్యాన్స్ పోస్టర్స్ అన్నీ ఉన్నాయి. దర్శనం చాలా చాలా బాగా అయింది. క్రౌడ్ అనుకున్నంత ఎక్కువ ఏం లేరు, పర్వాలేదు, మేనేజబుల్. ఇటు సైడ్ ఎప్పుడైనా పాండిచ్చేరి కనుక వస్తే చిదంబరం ఖచ్చితంగా రండి. ట్రావెలింగ్ కూడా చాలా ఈజీనే. మనకి పాండిచ్చేరి నుంచి 1.5 hours. పాండిచ్చేరి న్యూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి చాలా చాలా బస్సులు ఉన్నాయి. 70 రూపీస్ తీసుకుంటారు నార్మల్ బస్కి అయితే. ఏసీ బస్ ఉందో లేదో తెలియదు, బట్ నార్మల్ బస్సెస్ అయితే చాలా ఉన్నాయి, ఆపరేటెడ్ బై తమిళనాడు గవర్నమెంట్ అండ్ పాండి గవర్నమెంట్ కూడా. చాలా చాలా బస్సులు ఉన్నాయి. ట్రావెలింగ్ అయితే అసలు చూసుకోక్కర్లేదు, 1.5 hours ఈజీగా వచ్చేది. హైవే మీదే ఉంది మెజారిటీ ఆఫ్ ద జర్నీ. సో ఎప్పుడన్నా వస్తే కనుక ఖచ్చితంగా రండి. ఇదే కోనేరు. ఏ చేపలో తెలియదు కానీ చేపలు ఉన్నాయి. వాటర్ మాత్రం మొత్తం గ్రీన్గా ఉంది. చేపలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, కోనేరు దగ్గర నుంచి సూపర్ ఉంది కదా. గోపురం ఇది 2వది, అది 3వది, ఈ మండపం వెనకాల 4వది. సంగా పెచ్చవరంకి వచ్చామా. బ్యాక్ బుకింగ్ కౌంటర్. బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి అంట వాళ్ళకి. మేము 2:15కి వచ్చాం, 2 క్లోజ్ అయిపోయిందంట. సో మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే టికెట్స్ తీసుకోవడం మాత్రం ఆన్లైన్లో తీసుకోండి, లేదంటే కనుక కౌంటర్ దగ్గరికి 2 o'clock కన్నా ముందే వచ్చేలా ప్లాన్ చేసుకోండి. యాక్చువల్గా 2:30 క్లోజ్ అంట, బట్ ఇవాళ జనాలు ఎక్కువ ఉన్నారు, బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయని 2కే క్లోజ్ చేస్తారంట. బ్యాడ్ లక్. ఇప్పుడు అర్జెంట్గా పాండిచ్చేరి వెళ్ళిపోయి, పాండిచ్చేరిలో కూడా ఒక బోటింగ్ ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. అదన్నా ఓపెన్ ఉంటుందో అయితే తెలీదు, లెట్స్ సీ. ఓకే, సో ఫైనల్లీ చిదంబరం నుంచి 1 failed attempt టు పెచ్చవరం అయిన తర్వాత, అక్కడ చాలా టైం వేస్ట్ అయిన తర్వాత మనకుల వినాయక టెంపుల్కి వచ్చాం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. వినాయకుడు సిద్ధి బుద్ధి అంటే తెలుసు కదా, వినాయకుడి వైఫ్స్ అని చెప్తారు. వాళ్ళతో ఉన్న రేర్ టెంపుల్ అనమాట. మామూలుగా మిగతా గుళ్ళలో అలా ఉండదు. ఈ పైన పెయింటింగ్ కూడా చాలా బాగుంటుంది, లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఈ టెంపుల్ని పడగొట్టేద్దామని ఫ్రెంచ్ వాళ్ళు చాలా చాలా ట్రై చేశారు, కానీ ఇక్కడ ప్రజలు బాగా రివోల్ట్ అవడం, మళ్ళీ రివోల్ట్ ఏమైనా పెద్దదైతే శివాజీ మహారాజ్ ఉన్నారు కదా, ఆయన ఏమైనా దాడి చేస్తారని భయం వేయడం, వీటన్నిటి వల్ల ఈ టెంపుల్ అప్పటి నుంచి నాశనం అవ్వకుండా ఉందన్నమాట. సో దగ్గర ఒక 400 years బ్యాక్ టెంపుల్ ఇది. చాలా ఫేమస్ ఇన్ పాండిచ్చేరి. చూడడానికి వెళ్తున్నాం. లోపల వీడియో తీనవరు, కానీ ఆ పైన సీలింగ్ మీద ఒక మంచి పెయింటింగ్ ఒకటి ఉంటుంది. వీలైతే అది చూపిస్తాను, లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇదిగో ఇదే విగ్రహం, ఎంత బాగుందో కదా అసలు. బొమ్మలు చాలా చాలా బాగున్నాయి. ఇవి చూసారా, ఒకసారి చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు వినాయకుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని నోట్లో పెట్టేసి మింగేస్తాడు అనమాట. తర్వాత విష్ణుమూర్తి అలా కష్టపడి ఇవ్వరు అంటే ఎప్పుడుకో ఇస్తాడు. ఇది కూడా క్యాప్చర్ చేశారు ఇక్కడ, బాగుంది. గుడి లోపలికి తీసుకెళ్ళకూడదు ఫోను, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది. ప్రసాదం కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు లేక్ కెఫేకి వెళ్ళి ఏదైనా తిందాం. బాడీ అసలు బాగా వీక్ అయిపోయింది, పొద్దున్న నుంచి సరిగ్గా తినలేదు కదా. సో వెళ్ళి బీచ్ సైడ్ లేక్ కెఫే అని ఒకటి ఉంది, పాండీలో ఉన్న ఫేమస్ కెఫేలో అదొకటి అనమాట. సో దాని దగ్గరికి వెళ్ళి ఏమైనా తిని కొంచెం బాడీకి రీఛార్జ్ చేసి తర్వాత ఎక్కడెక్కడ తిరగాలి అన్నది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే లేక్ కెఫేకి వెళ్దాం, తర్వాత లోకల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ తీసుకోవడానికి ఏమైనా ఉంటాయేమో. మా మేడంకి ఏమైనా తీసుకుంటే బెటర్ కదా, అసలు తీసుకురాకుండా అక్కడే వస్తాం. సో మేడంకి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి తీసుకోవడానికి, అది షాప్స్ అన్నీ. ఇక్కడ టెంపుల్కి సంబంధించినవి అన్నీ అక్కడ కొనుక్కోవచ్చు. సో మనం కెఫేకి వెళ్ళి ఫస్ట్ ఏమైనా తిందాం, బాగా ఆకలి. సో ఏంటో తీర్థంలా పెట్టారు మొత్తం. షాప్స్ స్ట్రీట్ షాప్స్ బాగున్నాయి.
వెళ్ళే దారిలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా అన్నీ ఇలాగా చాలా బాగా ట్రై కలర్స్లో అడ్జస్ట్ చేసి మొత్తం లైటింగ్ అంతా పెట్టారు. చాలా బాగుంది. సో వచ్చేసింది మన లేక్ కెఫే. గూగుల్లో మిక్స్డ్ రివ్యూస్, కానీ చాలా రోజులు బట్టి ఉంది అని వెళ్ళడం అంతే. సో వెళ్ళి స్నాక్ ఐటమ్ ఏదైనా తీసుకుందాం ప్రస్తుతానికి. సో మెను క్రౌడ్ చాలా ఉంది. చూసారా బ్యాక్ 24/7 ఓపెన్ అంటుంది. నైస్. ఎప్పుడన్నా మిడ్ నైట్ ఆకలి వేసినా దాహం వేసినా రావచ్చు. సో మనం మన ఫేవరెట్ ఐటమ్ ప్రశాంత్ జింజర్ బీర్కి ఫిక్స్ అయ్యాము ఇవాళ. లెట్స్ సీ. లేక్ కెఫేలో డిన్నర్ ఓవర్. ఫుడ్ బాగుంది, పర్వాలేదు, ఆ ప్రైస్కి ఓకే. మెయిన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ పైన కనిపిస్తుంది కదా లేక్ కెఫే అని, అక్కడ కూర్చొని చేసాము డిన్నర్. అలల్ని చూస్తూ మధ్య మధ్యలోనేమో లైట్గా చినుకులు పడుతున్నాయి, పిడుగులు అవి కూడా పడుతున్నాయి సముద్రంలో. చాలా బాగా కనిపించింది. సో డిన్నర్ సార్టెడ్ ఫర్ టుడే. ఇప్పటికైతే రూమ్కి వెళ్ళిపోతాం. హోప్ఫుల్లీ రేపు పొద్దున టైం ఉంటే ప్యారడైజ్ బీచ్, ఈడెన్ బీచ్ అండ్ యాక్టివిటీస్ లైట్ అయిపోయినాయి. హోటల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, దాన్ని కూడా నీట్గా డెకరేట్ చేశారు. హోటల్ అయితే సూపర్ లొకేషన్లో తీసుకున్నాం అసలు. అది హోటల్, రోడ్డు, బీచ్, సూపర్ లొకేషన్. నెక్స్ట్ డే ఇవాళ నిన్న అదేంటది పెచ్చవరానికి వెళ్ళి పెచ్చగా దెబ్బైపోయాం కదా. సో ఇవాళ పాండి బోటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అది ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వీ విల్ ప్లాన్. లెట్స్ గో టు మీనాక్షి. సూపర్ బ్రేక్ఫాస్ట్ అసలు. దోశ విత్ ఫిష్ కర్రీ, మేడం దోశ విత్ నాటుకోడి కర్రీ, ఇప్పుడు దోశ విత్ నార్మల్ చికెన్ కర్రీ, పరోటా విత్ చికెన్ కర్రీ. అందరికన్నా నాదే బాగుండాలని కోరుతున్నాం. అబ్బా, నేను ఆర్డర్ చేసిన ఐటమే బాగుంది అందరికన్నా. ఫిష్ పులుసు ఎక్సలెంట్గా చేశాడు. ఓకే, అందరూ రెడీ. ఇప్పుడు స్టార్ట్ అయ్యి బోటింగ్కి వెళ్ళిపోదాం. ఏ బోటింగ్ అన్నది ఐడియా లేదు. ఆటోని అడిగి వాడు దేనికి తీసుకెళ్తే దానికి వెళ్ళడమే. రూమ్ అయితే మంచి లొకేషన్లో తీసుకున్నాం, అన్నిటికీ దగ్గరగా ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు బోటింగ్ కవర్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడన్నా లంచ్ చేసి ఈడెన్ బీచ్ కూడా చూసుకొని అప్పుడు బ్యాక్ టు హోటల్. ఇక్కడ చాలా బోటింగ్స్ ఉన్నాయి. ఏదో కనిపించిన ఫస్ట్ దానికి వచ్చాము, అదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో పర్ హెడ్ 500 తీసుకుంటున్నారు. 12 మంది ఉంటారంట బోట్లో. ఒక 4 ప్లేసెస్ కవర్ చేస్తాడు. మనం వెళ్ళి ఎంత టైం వెయిట్ చేయాలో తెలీదు. లెట్స్ సీ. అది చూసారా పైన గాల్లో? ఈ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూద్దాం, ఖాళీ ఉంటే అది కూడా ఎక్కుదాం, టైం సరిపోతే. లేదంటే లేదు. టికెట్స్ అయితే తీసుకున్నాం. వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. వామో, ఈడెక్కడే దిగుతున్నాడు. వామో, వాయ్యో, ఎక్కుతా, ఖచ్చితంగా ఎక్కుతా. ఎంటర్ అవుతున్నాం బోటింగ్కి. జాకెట్స్ తీసుకోవాలి ఫస్ట్. మన బోట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక బ్యాచ్ వెళ్తున్నారు, ఆ బ్యాచ్ అయ్యాక మనది. అది జాకెట్స్ వేస్తున్నారు. సో స్విమ్మింగ్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, సేఫ్గానే ఉంటుంది. రండి త్వరగా రండి. జాకెట్స్ ఆన్ రెడీ అవుతున్నారు మిగతా వాళ్ళు కూడా. బోటింగ్ వెయిటింగ్ ఏం లేకుండా బాగానే అయిపోయింది. ఎక్కేస్తున్నాం ఇప్పుడు. అది ఎక్సైటెడ్. మేడం జాగ్రత్తగా చూసుకుని రండి, కదులుతుంది అది. వామ్మో, వాయో. బోట్ రైడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ బర్డ్స్ చూసారా? అక్కడ డిఫరెంట్ బర్డ్స్ సూపర్.
చాలా ప్రాబ్లంగా ఉంది. చూడండి గుద్దుకుంటున్నాయి లిటరల్లీ బోట్స్ అన్ని. ఒక్కొక్కళ్ళు ఖాళీ అయ్యాక ఇంకోటి బోట్స్ పెట్టుకోవడం. అరికమేడ దగ్గర దిగడానికి క్రౌడ్ మాత్రం భయంకరంగా ఉంది ఇక్కడ. బోటు మాదిరిగా వెళ్ళట్లేదు. ఫుడ్ స్టాల్స్ గట్టిగానే ఉన్నాయి. ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు వెళ్ళే దారిలో. మీరు నడుచుకోండి, నేను వస్తాను. ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. స్క్విడ్ ఫ్రై ఆర్డర్ చేసాము. మన బకెట్ లిస్ట్లో అదొక ఐటమ్ ఉంది, స్క్విడ్ ఫ్రై. ఎలా ఉంటుందో తెలీదు. ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఎప్పుడో ట్రై చేసినట్టు గుర్తు. ఇప్పుడు ఆర్డర్ చేసాం, ఎలా ఉంటుందో చూద్దాం. తీసుకున్నా, వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ అయ్యా ఈడెన్ బీచ్ నడవడం. పక్కన మనకి రోబోటింగ్కి దానికి కూడా ఉంది. హ్యాపీగా ఎవరన్నా బోట్ రైడ్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ నన్ను అడిగితే నార్మల్ బోటింగ్కి వెళ్ళడం వేస్ట్. రోబోటింగ్ అన్న కొంచెం ఏదో ఉంది, కానీ మ్యాంగ్రూవ్కి వాటికి వెళ్ళొచ్చిన తర్వాత దీనికి పెద్దగా వెడగదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై హియర్. ఫుడ్ ఆప్షన్స్ కూడా సీ ఫుడ్ చాలా బాగుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సీ ఫుడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు. సో సరదాగా పాండీ ఫుడ్ ట్రై చేద్దాం సీ ఫుడ్ అన్నవాళ్ళు యూ కెన్ ట్రై హియర్. ఇదే ఈడెన్ బీచ్ ఎంట్రన్స్. బాగుంది. బీచ్లోకి దిగనిస్తారు అనుకున్నాం, కానీ ఇక్కడ బీచ్లో ఏంటో కట్టేశారు మొత్తం ఇలాగా రిబ్బన్. నార్మల్గా వాటర్ ఇంత ముందుకు వచ్చేది కాదు, ఇక వాడెందుకో ముందుకు వస్తుంది. మేబీ అందుకనే అనుకుంటా ఆపేశారు మొత్తం, ఎవరిని దిగనివ్వట్లేదు. సో కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం బెటర్, ఎండ మండిపోతుంది. ఈడెన్ బీచ్ కూడా అయిపోయింది. సో లెట్స్ గో బ్యాక్ టు రూమ్ నా. కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ తిరుగుదాం మళ్ళీ. ఇదే ఈడెన్ బీచ్. ఎంటర్ అవుతున్నాం ఈడెన్ బీచ్లోకి. పాండిచ్చేరి స్క్విడ్ ఆర్డర్ చేసాం, మళ్ళీ వీళ్ళకి నచ్చింది. అది ఒక పీతల ఫ్రై కూడా ఆర్డర్ చేసాము. స్క్విడ్, ఫిష్ ఫ్రై, పీతల ఫ్రై ఆర్డర్ పెట్టాం ప్రస్తుతానికి. ఇవి తీసుకుని రూమ్కి వెళ్ళి పుల్లు కొట్టేయడమే. అది స్మాల్ ప్రాంఫెట్ ఫ్రై. ఎంజాయ్ పండుగ. ఒక సైడ్ ఏమో క్రాబ్ ఫ్రై, ఒక సైడ్ ఏమో ప్రాంఫెట్ ఫ్రై. పులి కుమ్మేయడమే వాడ, కాంప్రమైజ్ అయ్యేదే లేదు, తగ్గేదేలే. మేడం ఎంజాయింగ్ క్రాబ్ ఫ్రై. ఫస్ట్ టైం ఫ్రై స్క్విడ్ ఇన్ పాండిచ్చేరి. ఇది వరకు తిన్నారు కానీ ఇక్కడ ఎప్పుడు తినలేదు. ట్రై చేయండి. హౌ ఈస్ దట్? కారం ఎక్కువైందా? బాగుందా? ఎంజాయ్ ಮಾಡಿ. బాల్కనీ వ్యూ ఎలా ఉందో చూపించారు కదా ఉంది. ఇది బాల్కనీ వ్యూ అనమాట. ఓకే, అంత హైటెక్ హోటల్ ఏం కాదు, కానీ లొకేషన్ మంచిది. అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. వైట్ టౌన్ అంతటికి దగ్గరగా ఉంటుంది. ఇదే ఈ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వైట్ టౌన్ బిల్డింగ్స్. రంగురంగుల బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ అన్నీ దగ్గరే. అన్నీ వైట్ టౌన్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా వాకబుల్. అకామిడేషన్ అయితే బాగుంది.
లాస్ట్ డే అట్ పాండిచేరిలో లాస్ట్ డే అనమాట. మార్నింగ్ 8:30 అవుతుంది. టిఫిన్ చేసి రూమ్ చెక్అవుట్ చేసి స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇంకా ఎలాగో టైం ఉంది కాబట్టి కాసేపు అలా వైట్ టౌన్లో చిన్న వాక్ చేసుకొని నిన్న చేసిన తర్వాత టిఫిన్ చేద్దాం. టిఫిన్ చాలా బాగుంది అక్కడ. సౌత్ ఇండియన్ సంథింగ్ నేమ్ చికెన్ విత్ చేపల పులుసు తిన్నది. దోశ విత్ చేపల పులుసు చాలా బాగుంది. సో వైట్ టౌన్లో ఒకసారి ఒక చిన్న రౌండ్ వేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇవాళ కొంచెం క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. మండే కదా, అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. సో ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇవాళ అయితే వీలుగా ఉంది. అది ఇప్పుడే దోశ విత్ మటన్ కర్రీ, నేను ఫిష్ పులుసు, నాటుకోడి, చికెన్ కర్రీ ట్రై చేసాం అందరం కలిసి. ఇవాళ మటన్ కర్రీతో బాగుంది ఇది కూడా. ఫైనలీ పాండిచేరి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. బ్యాక్ టు సర్కార్ ఎక్స్ప్రెస్ 1:30కి ఉంది. రేపు మార్నింగ్ 5:30 ఆ టైంకి దిగుతాము. ట్రిప్ చాలా బాగా జరిగింది. బాగుంది. పోతా రావడం అంటే ఎస్, డెఫినెట్లీ వీకెండ్స్లో రండి. క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంటారు, లైవ్లీగా ఉంటుంది మొత్తం. ఇవాళ వీకెండ్ కాదు కదా, ఎవరు లేరు, ఖాళీగా ఉంది మొత్తం. ఖాళీ. సో నెక్స్ట్ మంత్ గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. సో సీ యూ ఇన్ గోవా. నెక్స్ట్ గోవా ట్రిప్లో కలుద్దాం. బాయ్.